హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టింది. అది కూడా కొన్ని అనూహ్య పరిణామాల వల్ల విజయం సాధించిందని చెప్పేసి ప్రజలైతే నమ్ముతూ ఉన్నారు, బలంగా నమ్ముతూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పదవిని స్వీకరించారు. ఆ తదనంతరం ఇప్పటికీ 6.5 నెలలు గడుస్తూ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మాత్రం మనం చూస్తూనే ఉన్నాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పిఠాపురంలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి రాష్ట్రంలో, లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది, హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటాను మీకు చేత కాకపోని పోతే అని చెప్పేసి రాష్ట్రంలో హోంమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద పెద్ద ఎత్తున ఆయన ఒక విధంగా నిరసనలాగే అనుకోవచ్చు. దాని తర్వాత జరిగిన పరిస్థితులు మనం చూసాం. ఆ మాటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఒకంత వార్నింగ్లు ఇచ్చి, ఆ తర్వాత మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు సైడ్ ట్రాక్ చేసేసి సోషల్ మీడియా పట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చర్యలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ తదనంతరం కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు మరి ఆయన అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా చేశారా, లేకపోతే నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానా అని అనుకొని చేశారా అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది మేధావులు, విశ్లేషకులు, లేకపోతే ప్రజలకు కూడా అనుమానం కలుగుతూ ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు కలెక్టర్ల సమావేశం జరిగితే ఆ కలెక్టర్ల సమావేశంలో కొద్దిసేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ కూడా అధికారులు మా మాటలు వినడం లేదు, నిజంగా అసలు ఇటువంటి పాలన ఎందుకు జరుగుతూ ఉంది, ఎమ్మెల్యేలు కూడా అతిమీరి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇసుక, మద్యం, కనీసం కల్తీ అనేది ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది, దీనిని కంట్రోల్ చేయకపోతే శ్రీలంక, బంగ్లాదేశ్ లాగా రాష్ట్రంలోని ప్రజలందరూ ఎదురు తిరుగుతారు, ఎందుకనో మరి ఈ విధంగా తయారైపోతున్నారు. మరీ ముఖ్యంగా మేము రైస్ ఈ మధ్య చూసాం, పీడిఎస్ రైస్ బియ్యం కోసం 3 చెక్ పోస్టులు పెట్టాం. ఎక్కడి నుంచి దొంగ రవాణా అంటే రైసు అక్రమ రవాణా జరగకుండా ఉండటం కోసం 3 చెక్ పోస్టులు పెడితే అయినప్పటికీ ఏ విధంగా వెళ్తూ ఉన్నాయో మాకు అర్థం కావడం లేదు, మేము పట్టుకోలేకపోతున్నాం. పోలీసులు ఏం చేస్తున్నారో, లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో, కలెక్టర్లు ఏం చేస్తున్నారో, అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా పనిచేస్తే ఇది మాత్రం రాష్ట్రంలో వాళ్ళందరూ ప్రజలందరూ ఎదురు తిరిగితే మన పరిస్థితి ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడటంతో నిజంగా ఇదేదో అంటారు కదా, మనం చేయలేక ప్రభుత్వ అధికారుల మీదుగా తోచినట్టే ఉంది. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఒకంత విస్తుపోయే విధంగా కూడా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన అంటాం కూడా ఇంకొక మాట కూడా అన్నారు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదంతా ఈజీయే, మనం అధికారంలోకి వస్తే వీళ్ళ చేత చేపించవచ్చు అనుకున్నాను, కానీ అధికారంలోకి వస్తే ఇప్పుడు తెలుస్తుంది నాకు వీళ్ళెవరూ మనం చెప్పిన మాట వినరు అనే విధంగా ఆయన మాట్లాడితే, అంటే చేపించలేక నాయకత్వం విఫలం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనలేకపోయారు. కానీ మనం ఈ విధంగా కనుక ఎమ్మెల్యేల పద్ధతులు మార్చుకోకపోతే, అధికారులు మా మాట వినట్లేదు అని చెప్పేసి 6 నెలల తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అంటున్నారంటే అసలు దీనికి ఏమైనా సమాధానం చెప్పాలి? ప్రజలు అసలు ఎవరి దగ్గర వెళ్ళాలి? ఒక మనిషి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మమ్మల్ని కాపాడమని ఎవరి దగ్గరికి వెళ్తారు? మరి ప్రజల ప్రతినిధుల దగ్గరికి రాకపోతే వారు ప్రజలు కనుక రాష్ట్రంలో తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంటి అనే విధంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఒకంత ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈయన అధికారంలో ఉండి మాట్లాడారా, లేకపోతే నాయకత్వం అంటే ఇప్పుడు అంతే పని చేయించుకోలేదు, మా మాట అధికారులు వినడం లేదు అంటే నిజంగా మనం అనుకోవచ్చు కలెక్టర్ల దగ్గర నుంచి లోకల్లో ఉన్నటువంటి నాయకులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, వీఆర్ఏలు అందరూ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. కాబట్టి మరి వారి ద్వారా పని చేయించుకోవడం మన వల్ల కావటం లేదని అంటున్నారంటే మరి ఇది నాయకత్వం లోపమా, విఫలమా అనేది అది చెప్పుంటే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇటువంటి మాటలు మాట్లాడటం సరిలేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక మాట కూడా అంటున్నారు, నేను ఢిల్లీలో వెళ్ళినప్పుడల్లా మీ ఆంధ్రప్రదేశ్లో పాలన ఇలా ఉంది, అలా ఉంది అని ఎగతాళి చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉందో మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడటంతో ఇది నిజంగా నాయకత్వం లోపమని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదైనా కొన్ని తీసుకోవాలి, కొన్ని పనులు చేయాలి, అభివృద్ధి పనులు చేయాలన్నా, లేకపోతే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నా, పేదవాడికి సహాయం చేయాలన్నా, వైద్య, విద్య, వ్యవసాయం లాంటి
అభివృద్ధి చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముందుగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారే ఈ విధంగా నిస్సహాయంగా, అంటే మా మాట ఎవరు వినటం లేదు, అందువలన మేమేం ప్రజలకు చేయలేకపోతున్నామని ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోదామని ఒకసారి ఇలాంటి కుంటి చాకులు చెబుతూ నాయకత్వ విఫలం, నాయకత్వ లోపం ఉందని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, అదే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నారు, మనం ఈ విధంగా పరిపాలన చేస్తే ముఖ్యంగా శ్రీలంక, బంగ్లాదేశ్ లాగా ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారు, తిరుగుబాటు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు కాపాడాలి అనే విధంగా నిస్సహాయత మాట్లాడటం మాత్రం పద్ధతిగా లేదు. చూద్దాం మరి. ముఖ్యంగా ప్రభుత్వం మాత్రం సమర్థవంతంగా అధికారుల చేత పని చేయించుకొని పేద ప్రజలకు కానీ, మధ్య బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసి వారి అభ్యున్నతి, వారు ఎదిగే కొరకు తోడ్పడాలి. కానీ అలా కాకుండా మేము చేయలేకపోతున్నాం, మా వల్ల కావడం లేదు అని చెప్పడం మాత్రం ఎంతవరకు భావ్యం? థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.